Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సురక్ష ఆయుర్వేదిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉందో వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ ఏవైనా పాటించినట్లయితే అందులో నుంచి బయటపడే అవకాశం ఏమన్నా ఉందంటారా అండి? మీరు ఏమన్నా ఆయుర్వేదిక్ పరంగా టిప్స్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం ఇవాళ ఇవ్వగలరా అండి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మీరు చెప్పినట్టు లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి కూడా కొంచెం హోమ్ రెమెడీస్ ఉంటాయి. అంటే పెయిన్ సఫరింగ్ తగ్గడానికి, పెరగకుండా ఉండడానికి కొంతవరకు ఉపయోగపడతాయి. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన సురక్ష నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో అది ఒక రకమైనటువంటి రికార్డ్ అనమాట. చాలా బాగా తగ్గుతుంది. సో ఇది అందులో ఏంటంటే నాకు తెలిసి ఇటు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఇలా కోల్డ్ ప్లేసెస్లో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బెంగళూరు అయితే చాలా మంది ఉంటారు అసలు పేషెంట్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే కోల్డ్ ప్లేసెస్ లో ఉండడం వల్ల కూడా ఎగ్జిబిషన్ ఉంటుందమ్మా. సో అందుచేత వాళ్ళకి కొంతవరకు అంటే వాళ్ళకి దారి తెలియట్లేదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇంకా స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే మెథట్రాక్సైట్ అని చెప్పేసి యాంటీ క్యాన్సరస్ డ్రగ్ ఇస్తున్నారు. ఇంకా చాలా మంది నాకు తెలిసి ఈ మధ్య పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆంకాలజీ అండ్ రుమటాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే డిసీజ్ కాబట్టి రుమటాయిడ్ డాక్టర్ గారు తర్వాత ఆంకాలజీ స్పెషలిస్ట్ కలిసి హాస్పిటల్స్ పెట్టుకున్నారు. అంటే రుమటాయిడ్ వస్తే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంట. పాత రోజులన్నీ మేము చదువుకునేటప్పుడు జనరల్గా డీజీఓ చైల్డ్ స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ కలిపి ప్రాక్టీస్ పెట్టుకునేవాళ్ళు. జనరల్ కపుల్ అలా ఉండేవాళ్ళు. మేడం గైనకాలజిస్ట్ అయితే డాక్టర్ పీడియాట్రిషియన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు ట్రెండ్ అంతా మారిపోయింది. మా కళ్ళ ముందే ఇంత మారిపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆంకాలజీ స్పెషలిస్టు రుమటాలజిస్ట్ కలిపి హాస్పిటల్ పెట్టుకుంటున్నారంటే అంటే పేషెంట్స్ అందరూ అక్కడికి వెళ్తున్నారు ఈ మధ్య. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా మీకు క్యాన్సర్ రాబోతుంది అనేది మనం ఇండైరెక్ట్గా సజెస్ట్ చేసినట్టే. అది కూడా మనిషిని చాలా డీలా పడేలా చేసి చాలా డిప్రెస్ అయిపోతారు. ఇంక ఇంతే లైఫ్ అని అంటే మనకు రాబోతున్న వ్యాధి ముందే తెలిస్తే ఒక రకమైన ట్రాజడీ కదా, ఏం చేయడానికి లేదు కూడా. అది అంటే ఎక్కువగా కన్వర్ట్ అవుతున్నారు లేకపోతే ఖచ్చితంగా రుమటాయిడ్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుందండి? అంటే 100% అలాంటివి మనం అనకూడదు. ఏ డాక్టర్కి ఏంటంటే వాక్శుద్ధి కూడా ఉంటుంది కాబట్టి మాకు అన్ని నెగిటివ్ ఎక్కువ చెప్పం, కానీ కన్వర్ట్ అవడానికి అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదిక్ క్లయింట్స్లో మనం పంచకర్మ స్పెషలైజేషన్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. వాళ్ళు నేను చెప్పినట్టుగా జస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్కి వచ్చేసి వాళ్ళు సర్టెన్ ప్యాకేజ్ లాగా ఫస్ట్ మంత్ 1 month ప్యాకేజ్ లాగా చాలా నామినల్ ఛార్జెస్ తోటి చేస్తాం. సో ఎందుకంటే లైఫ్ సేవింగ్ కదా అని నేను అసలు తగ్గించేసి మా ప్రాఫిట్ ఏం లేకుండా ఓన్లీ మెడిసిన్స్కే ఛార్జ్ చేస్తూ ఒక 1 month కోర్స్ తీసుకుంటే వాళ్ళకి కొంత చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లోపల ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో బాడీలో బ్లడ్లో వాళ్ళకి ఎక్కువ ఫ్రీ రాడికల్స్ జాయింట్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ బయటకు వెళ్ళిపోయేలాగా మనం ఆయుర్వేదిక్ క్లయింట్స్లో ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచాలి. సో ఇది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఒకప్పుడు ఏంటంటే సైకోసోమాటిక్ అనేవాళ్ళు, అంటే మైండ్ లేడీస్కి జనరల్గా సైకలాజికల్గా సప్రెషన్, డిప్రెషన్ ఇవన్నీ కామన్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశం ఉండేది. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇమ్యూనిటీ లాస్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. ఆ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఆయుర్వేదిక్ క్లయింట్స్లో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్, బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇలా ఈ కోర్సెస్ని కనుక వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ని తగ్గించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అది క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వకుండా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఓవరాల్గా ఎన్ని మంత్స్ పడుతుందండి ఈ ట్రీట్మెంట్? 3 to 6 months సరిపోతుంది. 3 to 6 అంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ డయాబెటీస్ ఉంటున్నాయి, హైపర్ టెన్షన్ ఉంటుంది, హార్ట్ డిసీజెస్ ఉంటున్నాయి, ఇలా రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆల్రెడీ ఇందులోకి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఒక 6 months మన కేర్లో ఉంటే మంత్లీ ఒక చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ప్యాకేజెస్లా పెట్టుకుంటూ ఉంటే హ్యాపీగా తగ్గిపోతుంది. సో మన దగ్గరికే రావాలని కూడా అవసరం లేదు. మనం ఆన్లైన్లో కూడా సిన్సియర్గా మెడిసిన్స్ ఇచ్చి సిన్సియర్గా గైడ్ చేస్తూ డైట్ గైడెన్స్ కానీ ట్రీట్మెంట్ గైడెన్స్ కానీ అంతా కరెక్ట్గా చేస్తాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. రాగలిగితే దగ్గర వాళ్ళైతే వస్తే మంచిదే.
ఓకే. వెల్ అండ్ గుడ్. ఎప్పుడైనా పల్స్ చూసుకుని పల్స్ డయాగ్నోస్ చేసి అంతా చేయడానికి వాళ్ళు వస్తే మంచిదే. రాకపోయినా ఇంక ఈ డిసీజ్ అనేది మోర్ ప్రాన్ ఫర్ క్యాన్సర్ కాబట్టి మన ఆన్లైన్ అయినా చేస్తే వాళ్ళకి పెరగడం అనేది ఆపొచ్చు అనమాట. సో వ్యాధి పెరగకుండా మనం ఆపితే సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తాం. సో వీటితోటి ఇంకా వాళ్ళు మంచి లైన్లోకి వచ్చినట్టే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చూస్తుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఏంటంటే డైజెషన్ సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా ఉండదు, మోషన్ ఫ్రీగా అవ్వదు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మనం కరెక్షన్ చేయొచ్చు. ఆయుర్వేదిక్ క్లయింట్స్లో ఆన్లైన్లోనే ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేయొచ్చు అనమాట. ఓకే మేడం, ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా డయాగ్నోసిస్ చేయాలి? అంటే ఇనిషియల్గా ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అలార్మ్ మెసేజ్ అండి అది? జనరల్గా జాయింట్స్ పెయిన్స్ ఉంటాయమ్మా. తర్వాత జాయింట్ స్వెల్లింగ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసి వాళ్ళు వేళ్ళు మనలాగా వంచాలంటే వంచలేరు, ఇవన్నీ వస్తాయి. తర్వాత నెమ్మది ఈ జాయింట్స్ కూడా స్వెల్లింగ్ వచ్చేసేస్తాయి. తర్వాత కొంతమందికి భుజాలు వస్తాయి, కొంతమంది నెక్ వస్తాయి, కొంతమందికి పాదాలు ఎలాగో వచ్చేస్తాయి. అంటే స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. తర్వాత ఏంటంటే మేజర్గా ఇవన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఇట్ బైట్స్ హార్ట్ అంటాం. ఇట్ ఎఫెక్ట్స్ జాయింట్స్ బట్ ఇట్ బైట్స్ హార్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో జాయింట్స్ ఎప్పుడైతే స్వెల్లింగ్ ఉంటాయో అండ్ పెయిన్, పాదాలు స్వెల్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు సివియర్ పెయిన్. ఎంత పెయిన్ అంటే అది మనకి తేలు కుట్టినట్టు అంటాం. తేలు కుడితే ఎంత సివియర్ పెయిన్, అసలు అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. చాలా మోస్ట్ సఫరింగ్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళు అరిగిపోవడం చూస్తాం. అది పెయినే, కానీ అదేదో పెయిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మేనేజ్ చేసేయచ్చు. ఇది అలా కాదు, తేలు కుట్టినట్టుగా కంటిన్యూ పెయిన్ ఉంటుంది. అసలు బాడీ సెన్సిటివ్ అయిపోద్ది, మైండ్ సెన్సిటివ్ అయిపోద్ది. మనుషులు కూడా చాలా సుకుమారంగా, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ మనం అక్కడ ఉండగానే డయాగ్నోస్ చేసేయచ్చు. సుకుమారంగా అయిపోతారు, చిన్నగా అయిపోతారు, అసలు మామూలుగా ఉండరు అనమాట. వాళ్ళు చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేసేయచ్చు, కేసు ఏంటనేది డయాగ్నోస్ చేసేయచ్చు. అంత సెన్సిటివ్ స్కిన్, సెన్సిటివ్ బాడీ, సెన్సిటివ్ మైండ్, ఏది తట్టుకోలేరు. కొంచెం తినలేరు, కొంచెం తిన్నా కూడా భరించలేరు అనమాట. అంత సుకుమారంగా అయిపోతారు. ఇంట్లో ఎలాంటి టిప్స్ అనేవి పాటించగలిగితే ఆయుర్వేదిక్ పరంగా వాళ్ళు ఆ పెయిన్ నుంచి కొంచెం ఉపశమనం అనేది పొందొచ్చు మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు? అంటే సింపుల్ గా ఏంటంటే మనకి ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదమ్మా, మామూలు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని చిన్న ఇంత ఉప్పు తీసుకుని ఒక కర్చీఫ్లో వేసేసి మూటలాగా కట్టేసుకోవాలి. కిడి అంటాం ఆయుర్వేదంలో. సో మూటలాగా కట్టేసుకుని చిన్న కళాయిని చిన్న మంట మీద స్టవ్ మీద, ఎక్కువ హైలో పెట్టామంటే క్లాత్ మాడిపోతుంది అనమాట. ఓకే. చిన్న మంట మీద పెట్టుకుని జస్ట్ అది ఇలా స్టవ్ దగ్గరగా కూర్చోవాలి మనం. లేకపోతే ఇప్పుడు చిన్న సిలిండర్స్ వస్తాయి, 2 kg సిలిండర్స్, అది మన పక్కనైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని చిన్న మంట మీద పెట్టుకుని జస్ట్ ఇలాగా అది వేడి చేసుకుంటూ 2 బాల్స్ కట్టుకోవాలి. 2 ఉప్పు మూటలు కట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఆ ఉప్పు మూటని, ఒక మూటని స్టవ్ మీద నుంచి తీసి ఇలా కాపడం పెట్టుకుంటే 2వ మూట దాని మీద పెట్టుకుంటాం. ఒకవేళ వేడి ఎక్కువైపోయింది కళాయి అనిపిస్తే వెంటనే కట్టేసేయాలి. కట్టేసి వేడి తక్కువగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి. మళ్ళీ వేడి ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బంది కదా, కాలిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం గోరువెచ్చగా అంతే చాలు. అలా పెట్టుకుంటూ ఉండండి. టీవీ చూసుకుంటున్నప్పుడైనా వాళ్ళ పక్కన ఇది పెట్టేసుకుని ఇలా చేసుకుంటూ ఉంటే ఈ జాయింట్స్ అన్ని ఇమీడియట్ గా పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఇంకొంచెం వాళ్ళు బాడీ టాలరేట్ చేయగలిగితే సెల్లాకి అని లినమెంట్స్ దొరుకుతాయి, ఆయుర్వేదిక్ ఆయిల్స్ దొరుకుతాయి. రుమాకేర్, సెల్లాకి, మహానారాయణ తైలం ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి. కొంచెం ఆయిల్స్ అప్లై చేసేసుకుని పైన చిన్న వేడి క్లాత్ తోటి కాపడం పెట్టేసేసుకుంటే ఇట్లాగా చుట్టేసుకుంటే ఆ వేడికి ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అయ్యి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. సో ఇవి 2 సింపుల్ రెమెడీస్ ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఇంకా డాక్టర్స్ గైడెన్స్లో ఏంటంటే మెడిసిన్స్ కూడా ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి. అవి కూడా గోల్డ్ మెడిసిన్స్ ఉంటాయి. రుమా ఆర్థో గోల్డ్ అని చెప్పేసి, రుమా ఆర్థో ప్లస్ అని, అలాంటి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఉంటూ. ఎప్పుడైనా సరే వాళ్ళు పర్మనెంట్గా బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఆయుర్వేద పంచకర్మ స్పెషలైజేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి కోర్స్ లాగా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ కూడా లేకుండా ముందు సింపుల్గానే ట్రై చేసుకుని ఒక 2-3 months తర్వాత ఏదైనా అవసరం అనిపిస్తే, జనరల్గా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళు అరిగిపోవడం ఉంటుంది, లేకపోతే మెడ అరిగిపోవడం ఉంటుంది, నడువు అలా ఉన్నప్పుడు దానికి ఒక్కదానికి ట్రీట్మెంట్ సరిపోదు. అప్పుడు తప్పనిసరిగా హాస్పిటలైజ్ అయ్యి ఒక కోర్స్ ఉంటుంది, 15 days కోర్సు అలా తీసుకోవాలి. సో ముందు సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది లో ప్రైస్లో మంచి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే వ్యాధి పెరగకుండా ఉంటుంది రుమటాయిడ్. అది ఇంపార్టెంట్ కేర్. అది చేసుకున్నాక వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంటుంది. అప్పుడు నెమ్మదిగా మిగిలిన వాటికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఏంటంటే అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనకి అసలు ఆయుర్వేదం గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల మన వాళ్ళకి నమ్మకం తక్కువ, స్టెరాయిడ్స్ వాడుకుందాం,
ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారనమాట. స్టెరాయిడ్స్ వాడిస్తున్నారు, ఇక వీళ్ళు తప్పనిసరి అదే వాడుకుంటూ లైఫ్ ఇంకా అదే అనుకుంటున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, లైఫ్ స్పాన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోవడం ఇవన్నీ వస్తున్నాయి. సో అందుచేత అలా కాకుండా ఒక్కసారి ఆయుర్వేదం గురించి ఆలోచిస్తే సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్. సర్జరీ లేకుండా కానీ, ఎమర్జెన్సీలోకి వెళ్లకుండా కానీ పర్మనెంట్గా తగ్గించుకోవడంలో స్పెషలిస్టులు ఉన్నారు. కాబట్టి అలాంటి వాటి గురించిన అవగాహన పెంచుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మంచి మంచి టిప్స్ ఇచ్చారు మా వాళ్ళకి. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే అమ్మా.